అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మాబాద్. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. అనంత కరుణామయుడు, అపార కృపాశీయుడు అయిన అల్లాహ్ పేరుతో మనము ప్రతి పని చెయ్యాలి, అంటే బిస్మిల్లాని చెయ్యాలి. అదేవిధంగా మనము ఈనాటి పాఠం బాబు ఇస్తిహ్బాబి బయానిల్ కలామి వ ఇజాహిహి లిల్ ముఖాతబి వ తక్రీరిహి లి యుఫహమ ఇజా లం యుఫహం ఇల్లా బిజాలిక్. అంటే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా మాట్లాడాలి, అంటే క్లియర్గా స్పష్టంగా మాట్లాడాలి. ఒక హదీసులో ఇలా ఉంది. అనస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా విషయం చెప్పినప్పుడు అందరికీ అర్థమయ్యేలా 3 సార్లు చెప్పేవారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి సలాం చేసినప్పుడు కూడా 3 సార్లు సలాం చేసేవారు. బుఖారీ. సహీ బుఖారీలోని విద్యా ప్రకరణం. మరో హదీసులో ఇలా ఉంది. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా మాట్లాడినప్పుడు ఆగి ఆగి మాట్లాడేవారు. ఆయన మాటలు వినే ప్రతి వ్యక్తి చాలా సులభంగా వాటిని అర్థం చేసుకోగలిగేవాడు. అబూదావూద్. సున్ననే అబూదావూద్లోని సంస్కార ప్రకరణం. ముఖ్యాంశాలు. ఈ హదీసులో ఫస్లన్ అనే పదం వాడబడింది. ఫస్లన్ అంటే స్పష్టముగా, శుభోదకంగా అని హదీసు వ్యాఖ్యానకర్తలు రాశారు. అయితే అందులోనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆగి ఆగి మాట్లాడేవారన్న అర్థం కూడా వస్తుంది. ఆయన నోటి నుండి వెలువడే ప్రతి మాట స్పష్టంగా ఉండేది. సంబోధకుల స్థాయిని బట్టి ఆయన వారితో అచ్చమైన అరబీ భాషలో మాట్లాడేవారు. అంటే ఇందులో ముస్లింలకు ఒక ముఖ్యమైన గుణపాఠం ఉంది. అదేమిటంటే ముఖ్యమైన హితబోధ ఉంది. అదేమిటంటే ఎవరితోనైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా మాట్లాడాలి. అంటే మన ముందున్న వ్యక్తి ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా స్పష్టంగా, వివరంగా మాట్లాడాలి. మిత్రులారా, మనము ధార్మిక విద్య నేర్చుకుంటున్నాము. నా ఛానల్లో ధార్మిక విద్యను పొందుపరచడం జరిగింది. तौहीद के मसाइल, नमाज के मसाइल, అదేవిధంగా రోజా के मसाइल, హజ్ के मसाइल అన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది. కావున మీరందరూ దీని ద్వారా లాభం పొందండి. మీరు చదవండి, మీరు తెలుసుకోండి, ఇతరులకు తెలియజేయండి. ఒక వ్యక్తి ధార్మిక విద్య నేర్చుకుంటే అతను తన భార్యాబిడ్డలను నేర్పిస్తాడు. కానీ ఒక వ్యక్తి తనకే ధార్మిక విద్య తెలియనప్పుడు భార్యాబిడ్డలకు ఏం నేర్పిస్తాడు? ఖురాన్లో అల్లాహ్ తాలా అంటున్నాడు, ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. ఓ మానవులారా, మిమ్మల్ని మీరు మరియు మీ కుటుంబాన్ని నరకాగ్ని నుండి రక్షించుకోండి. చూసారా? అంటే ఇందులో ప్రతి వ్యక్తికి హితబోధ ఉంది. అంటే ఒక కుటుంబం యొక్క ముఖ్యమైన వ్యక్తి, ఒక వ్యక్తి అంటే ఆ కుటుంబానికి సంరక్షకుడు, బాధ్యుడు, ఆ వ్యక్తితో హితబోధ చేయబడింది. అంటే నువ్వు నరకాగ్ని నుండి రక్షించుకో, మరియు నీ కుటుంబాన్ని, నీ భార్యాబిడ్డలను నరకాగ్ని నుండి రక్షించుకో. అల్లాహ్ తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక. దాని ప్రకారం జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ తీర్పు దినం నాడు సాఫల్యం పొందే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.